నువ్వు నిజంగా లీడర్ అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ పక్షాన ఉండి ఇదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం నువ్వు కష్టపడాలి, ప్రజల వైపున గొంతెత్తి మాట్లాడాలి. ఆ ధైర్యం ఉండదు మనకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంకల జొర్రాలే, ఆ పార్టీలో పెద్ద లీడర్లా కండువ కప్పుకొని కడియం శ్రీహరి క్యారెక్టర్ అంటే అని చెప్తాడు రావు గోపాలరావు లెక్క. బుద్ధి ఉండాలి కదా కడియం శ్రీహరి, పెద్ద మనిషి. బాలముడతలు అంటారు కదా, నువ్వు కూడా బాలకాయలు లెక్కనే కాయలు తప్పినవేమో మరి, గదే అనిపిస్తాను. కాయలు తప్పి మాట్లాడుతున్నావా ఏంది? నవ్వుకుంటాను జనం. కాయలు తప్పి మాట్లాడుకో. కడియం శ్రీహరి మాదిగల అవకాశాలన్నిటిని కొలగొట్టిండు. కాంగ్రెస్ లో ఉండి మాదిగల అవకాశాలను కొలగొట్టిండు. ఇందిరా అవకాశం కొలగొట్టింది ఎవరు? కడియం శ్రీహరి. బీఆర్ఎస్ లో అవకాశాన్ని కొలగొట్టింది ఎవరు? కడియం శ్రీహరి. తెలుగుదేశంలో అవకాశాన్ని కొలగొట్టింది ఎవరు? కడియం శ్రీహరి. మాదిగలు స్టేషన్ గన్పూర్లో వన్ సైడ్ గా ఓట్లేస్తే ఎమ్మెల్యేకి వెళ్తారు. 1,00,000 మంది మాదిగోళ్ళు ఉన్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. 1,00,000 మంది మాదిగోళ్ళ ఉసురు పోసుకున్నాడు కడియం శ్రీహరి. మాదిగ నాయకత్వం ఉండొద్దు, కథం చేయాలి దాన్ని. మాదిగలు కనబడితే కలమంటుతాను, మాదిగలు తెల్ల డ్రెస్ వేసుకుంటే కలమంటున్నాం. మాదిగలు కాదా నీకు తిండి పెట్టింది? ఎక్కడనో పర్వతగిరి నుండి స్టేషన్ గన్పూర్కి వస్తే నీకు తిండి పెట్టింది మాదిగల అవకాశాన్ని కొల్లగొట్టడానికి అపరిచితుల్లాగా మారి, చంద్రముఖిలాగా మారి, ఎన్ని ఏషాలైనా కడుతూ ఇప్పుడు గజనీలాగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తున్నావు. అంటే ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. మళ్ళీ నీకు క్యారెక్టర్ ఉందా అని మాట్లాడకు.